మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పోతే మస్తు ఏడుస్తున్నది. ఏందే గట్ల ఏడుస్తున్నావు అంటే, మాకు గాకుంటా ఇందిరమ్మ ఇండ్లు వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు. మేమంత బలిసినోళ్ళమా, బాగున్నోళ్ళమా, మాకెందుకు ఇయ్యరు అని కండ్ల నీళ్లు గోదారై పారంగా ఏడుస్తున్నది. అరే ఊకోవే, ఇప్పుడు గాకుంటే ఇంకో పారొస్తదంటే ఇంటలేదు. ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళైతే రాని వీళ్ళ సంగతి చెప్తా అని కోపంతో ఊగింది. అంతటి ఇట్లనే ఉన్నదట ఈ ఊర్ల పొంటి. అందుకే చూడుండ్రి గీడేమైందో. పెట్టేసిన 17 పేర్లు రాసుకోండి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏమంటే ఇందిరామిన్ల పథకం వచ్చిందో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు లేని తలకాయ నొప్పి వస్తున్నది. ఇగో చూడుండ్రి యశస్విని రెడ్డికి ఎట్లా మోసం ఎర్రనిస్తలేరో. ఇందిరామిన్లు మాకెందుకు ఇయ్యలేదు, మేము మీ కండ్లకు గానొస్తలేమా అని చుట్టూ చేరిండ్రు. ఎమ్మెల్యే వస్తున్నదని తెలుసుడుతోని ఈగలు ముసిలినట్టు దగ్గరికి చేరిండ్రు. ఇగో గీ అక్క ఏమంటుందో ఇనుండ్రి. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి కళ్ళు పెట్టి ఇంటున్నారా? ఇండ్లున్నోళ్ళకే ఇండ్లు, భూములు జాగలున్నోళ్ళకే ఇండ్లు, ఉన్నోనికే ఇంకింత పెడుతున్నారు. గరీబోడు మాత్రం దిక్కులు చూసేటట్టు చేస్తున్నారు. ఇంత ఘోరం ఉంటుందా? ఇదైనా న్యాయం అనుకుంటా ఎమ్మెల్యే కార్ల కాడికి చేరుతున్నారు. ఊర్లు అన్నప్పుడు సగానికి ఎక్కువ మందికి ఉండి లేనట్టు ఉండే ఇండ్లు ఉంటాయి కాబట్టి మాకు ఇల్లు వస్తే మంచిగా ఉండని తనలాడతారు. అందుకే ఇంత కోపానికి వస్తున్నారు. కానీ ఊర్ల పొంటి ముందుగాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినాకనే కడమలకు అన్నట్టు చేస్తున్నారట. బీదలు గరీబ్లు అనేది ఏం లేదు, ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు అటెన్కనే ఇంకెవ్వలైనా అన్నట్టు చేసి ఏం లేని వాళ్ళని గిట్ల తిప్పల పెడుతున్నారట. అందుకే యశస్విని రెడ్డి వచ్చుడే ఆలస్యం, ఒక్కసారే ఎగబడ్డారు. గుంపుల గుంపులు జనం వచ్చినా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓపికగా సమాధానం చెప్పేటందుకు చూసింది. ఈ ఊర్లో ఎదుర్కొన్నందుకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాది. నేను పెట్టిస్తాను. మొదగాలు వచ్చిన వాళ్ళనే చూసి ఊకే అనుకోవద్దు. మీకు వస్తే వాళ్ళు అనుకుంటే వాళ్ళకి వస్తే అందరూ ఒక్కటే, మాకు అందరు సమానమే. ఎవరికైనా ఇల్లు పెట్టియాలనే ఉంటది. ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఆఖరి కావు, ఇంకా వస్తాయి. అప్పుడు కొందరికి అటెన్క ఇంకా కొందరికి ఇస్తాం. ఆఖరికి ఊర్లల్లో ఇండ్లు లేనోళ్ళు అనేది ఉండకుండా చేస్తాం అన్నట్టు చెప్పింది. కానీ జనం వింటారా? వాళ్ళో మాట వీళ్ళో మాట మాట్లాడి ఊకిరి బిక్కిరి చేసిండ్రు. పాపం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా చెప్పే కాడికి చెప్పి వెళ్ళిపోయిందట. చూడుండ్రు ఎట్లున్నదో ఊర్లో పొంటి ఇందిరామిన్ల పథకం ముచ్చట. ఇప్పుడు జరిగినట్టే ముందు ముందు జరిగితే బీదలకు ఇండ్లు వచ్చుడు కష్టమేని అంటుర్రు ఊర్లో పొంటి రాజకీయాలు చూస్తున్న జనాలు. మరి సర్కారు ఎసొంటి ఆలోచన చేస్తుందో ఏం పాడు.